డియర్ స్టూడెంట్స్, ఐఐటి, జేఈఈ, నెక్స్ట్ ఎంసెట్, ఎన్డిఏ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం మనం ప్రిపరేషన్లో ఉన్నాం. సో దానిలో భాగంగా మనం డిఫరెన్షియేషన్ టాపిక్ నేర్చుకుంటున్నాం. ఈ డిఫరెన్షియేషన్లో వాట్ ఈజ్ యాక్చువల్ డిఫరెన్షియేషన్ డెరివేటివ్ అంటే వాటి యాక్చువల్ డెఫినేషన్ ఏంటి, జామెట్రికల్గా క్లియర్గా ప్రీవియస్ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒక ఫంక్షన్ ఇస్తే అది ఎట్లాంటి ప్లేసెస్లో డిఫరెన్షియబుల్ అవ్వదు. ఓకే, సో ఒక గ్రాఫ్ కనుక మనకు ఐడియా ఉన్నట్లయితే, ఎందుకంటే మనం ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకున్నాం, ట్రిగ్నామెట్రీ నేర్చుకున్నాం, మనకి చాలా గ్రాఫ్స్ పర్ఫెక్ట్గా ఐడియా ఉండాలి. మనం ప్రిపరేషన్లో ఉన్నామంటే గ్రాఫికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఒక గ్రాఫ్ను చూసి వెంటనే మనం అది డిఫరెన్షియబుల్ అవుతుందా అవ్వదా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అనేది ప్రీవియస్లో వీడియోలో నేర్చుకున్నాం. ఎక్కడెక్కడ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు ఆ పాయింట్లు కూడా నేర్చుకోవడం జరిగింది. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో చూడనట్లయితే ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ఓకేనా? సో ఈ వీడియోలో చాలా ఎక్సలెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. దాదాపుగా ఈ కాన్సెప్ట్స్ మీరు ఎక్కడ చూసి ఉండరు. సో అలాంటివి మనం పాయింట్స్ని మెయిన్ అంటే మనకి ఎగ్జామ్లో అలాంటి కాన్సెప్ట్ దాన్ని బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్ రావడంతోనే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట, జస్ట్ చూడగానే. ఓకే, కొంచెం గ్రాఫికల్ నాలెడ్జ్ ఉండాలి, ఈ పాయింట్స్ పైన అవగాహన ఉంటే ఈజీగా మనం గన్ షాట్గా చాలా తక్కువ టైంలో చూసి ఆన్సర్ చేసేయచ్చు. అలాంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ఇంత వాల్యుయబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లెట్ us స్టార్ట్ ది క్లాస్. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకోవడం జరిగింది. ఏంటంటే ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్, బట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ need not be differentiable. The counter example is mod x. Mod x is not differentiable at x is equal to 0. So y means the graph. Okay, graph is like this. Okay, so ఏం నేర్చుకున్నాం మనం, ఇఫ్ there are any corners or cusp. ఓకే, సో ఆ కార్నర్స్ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఎట్ x is equal to 0 only it is not differentiable. Mod x function is differentiable everywhere, ప్రతి చోట డిఫరెన్షియబులే ఎక్సెప్ట్ x is equal to 0. x is equal to 0 దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే మీరు ఫార్మల్ డెఫినేషన్ ఉంటుంది కదా, ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ 0 మైనస్ limit h tends to 0 minus f of 0 minus h by minus h minus f of 0 by minus h. ఓకే, నెక్స్ట్ దీనిలో దాని అర్థం ఏంటి, లిమిట్ h tends to 0 minus f of 0 minus h means f of minus h. Here f of x is mod x, mod minus h, mod minus h, that is mod h minus mod 0 0 by minus h. So as h is negative, okay, h is negative, mod h is what, modulus of h is minus h by minus h, which is equal to 1. Okay, next f dash of 0 plus limit h tends to 0 plus here observe, as h is negative into negative become positive, right? Okay, so this is mod h means mod x is equal to x if x greater than or equal to 0, minus x if x less than 0, right? ఇక్కడ h 0 మైనస్ అంటే నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమైపోతుంది, పాజిటివ్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఆన్సర్ ఈజ్ -1. ఓకే, లేదా మనకి ఇంకో డెఫినేషన్ కూడా ఉంది, h tends to 0 minus f of 0 plus h minus f of h by plus h ఉంటుంది. దెన్ అప్పుడు పాజిటివ్గా తీసుకోవచ్చు. మీకు ప్రీవియస్ క్లాస్లో h పాజిటివ్ అయినప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎలా ఉంటుంది, h నెగిటివ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఇచ్చాను. కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయండి. సో దీన్ని కన్ఫ్యూజ్ చేసుకోకండి. ఓకే,
సో ఫార్ములాతోని ఇది అయిపోయింది -1. నెక్స్ట్ 0 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై హెచ్ ఉంటుంది. దెన్ ఎఫ్ ఆఫ్ హెచ్ మాడ్ హెచ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ హెచ్ అంటే మాడ్ హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్ వెన్ ఎవర్ హెచ్ గ్రేటర్ దెన్ 0. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ప్లస్ ఇది హెచ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ 0 బై హెచ్ క్యాన్సిల్ 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -1, రైట్ హ్యాండ్ లిమిట్ +1. దేర్ ఫోర్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ 0. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇదంతా చేయడం అవసరం లేదు, ఈ కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. జస్ట్ బై అబ్జర్వింగ్ గ్రాఫ్ వీ కెన్ సే. నెక్స్ట్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, దీన్నే ఫ్లోర్ ఫంక్షన్ అంటాం. ఓకే, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో ఇది ఫంక్షన్స్లో మనకు వస్తుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ స్టెప్ ఫంక్షన్, దీన్నే ఫ్లోర్ ఫంక్షన్ అంటాం. సో దీని గ్రాఫ్స్ 0 to 1 వరకు ఇలా ఉంటుంది, 1 to 2 వరకు ఇలా ఉంటుంది, 2 to 3 వరకు ఇలా ఉంటుంది. అంటే స్టెప్ ఫంక్షన్ ఎందుకంటామంటే అది స్టెప్స్ లాగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్. ఓకే, సో అది కంటిన్యూస్ అవుతుంది, అక్కడ డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బట్ ఇక్కడ 1 దగ్గర డిస్కంటిన్యూస్, 2 దగ్గర డిస్కంటిన్యూస్, 3 దగ్గర, 0 దగ్గర, -1 దగ్గర, ఓన్లీ ఇంటీజర్స్ దగ్గర అది డిస్కంటిన్యూస్ అవుతుంది. ఎక్కడెక్కడైతే డిస్కంటిన్యూస్ అవుతుందో అక్కడ నాట్ డిఫరెన్షియబుల్. ఓకే, నోట్ దట్ పాయింట్. సో స్టెప్ ఎక్స్ ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఇంటీజర్స్ దగ్గర అది డిఫరెన్షియబుల్ కాదు. దాన్ని ఇంకో విధంగా ఏమని రాయొచ్చు, స్టెప్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ r మైనస్ జెడ్. ఓకే, r మైనస్ జెడ్ని సెట్లో రాయొద్దు. Box X is differentiable at r minus z. Okay, so discontinuous at r minus z and it is differentiable at r minus z. Sorry, continuous at r minus z and differentiable at r minus z. Discontinuous at z and not differentiable at z. Okay, that is ఫ్లోర్ ఫంక్షన్ అండ్ సీలింగ్ ఫంక్షన్ ఆల్సో. సీలింగ్ ఫంక్షన్ గురించి కూడా కొంచెం నాలెడ్జ్ పెట్టుకోండి. సో ఇక్కడనేమో ఇలా 2.1 అంటే 2.1 కన్నా కింద ఉన్న ఇంటిజర్స్ అన్నింటిలో గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటే 2 అవుతుంది. సీలింగ్ ఆఫ్ 2.1 అంటే 2.1కి పైన ఉన్న ఇంటిజర్స్లో ఎక్కువగా ఉన్న ఇంటిజర్స్ అన్నింటిలో లీస్ట్ అనమాట. దీన్నే లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ 3. 2.1కి సీలింగ్ ఏంటి 3. ఇది కూడా సేమ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటి పాయింట్స్ మనం ఎక్కడ డిస్కస్ చేయము, ఇలాంటివి మనకు అవసరం కూడా ఇక్కడ. ఓకే, సో ఏంటది అంటే addition of differentiable and non-differentiable functions is always non-differentiable. Okay, so for example x is a linear function, it is differentiable everywhere. Okay, and mod x is not differentiable. One is differentiable and another one is not differentiable. Mod x is not differentiable at x is equal to 0 only. Okay, so therefore x plus mod x is also not differentiable at x is equal to 0. Okay, so addition of differentiable and non-differentiable functions is always non-differentiable. దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఓకే, సో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ కనుక మీ మైండ్లో ఉన్నట్లయితే డైరెక్ట్గా చూసి ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, సో అడిషన్ ఆఫ్ వన్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అండ్ నాన్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ నాన్ డిఫరెన్షియబుల్. నెక్స్ట్, ప్రోడక్ట్ ఆఫ్ డిఫరెన్షియబుల్ అండ్ నాన్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ మే ఆర్ మే నాట్ డిఫరెన్షియబుల్. అడిషన్ ఏమన్నా బల్లగుద్ది చెప్పొచ్చు ఏమని, ఇట్ ఈస్ నాన్ డిఫరెన్షియబుల్ అని. బట్ ప్రోడక్ట్లో మాత్రం అది కొన్నిసార్లు డిఫరెన్షియబుల్ అవుతుందట, కొన్నిసార్లు డిఫరెన్షియబుల్ అవ్వదంట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇంటూ mod x. ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్, mod x is not differentiable at x is equal to 0, but their product is
differentiable at x is equal to 0. Okay, next x minus 1 mod x minus 1 is differentiable at x is equal to 1. 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 సో ఈ రెండింటిని బట్టి మీకు ఒక జనరలైజేషన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లం మీరు వస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లం వస్తే. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ సమ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ మాడ్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఇలా అన్నమాట. సో ఇందులో ఏది పెడితే 0 అవుతుంది? 1 పెడితే 1 మైనస్ 1 1 మైనస్ 1 రెండు సేమ్ ఉండాలి. ఓకే, సో ఇలా x minus 2 into mod x minus 2, x minus 100 into mod x minus 100 is differentiable at x is equal to 100. This is differentiable at x is equal to 2. దానికి ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు. సో బట్ ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, ఇలా ఎక్స్ మాడ్ ఎక్స్ మైనస్ 1 ఇలా ఉంటే, సో మాడ్యులస్ ఏదైతే దానిలో ఉందో అక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఇది ఈక్వల్ టు 1. రెండు సేమ్ ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చు. ఓకే, సో ఇలాంటివి ఇంకా కొన్ని పాయింట్స్ అవి కూడా చూద్దాం. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. if g of x is differentiable function, then modulus of g of x is non-differentiable function at x is equal to a when g of a is equal to 0. ఓకే, సో ఆర్ ఇది సాటిస్ఫై అయితే దెన్ g of a is equal to 0 అని కూడా రాయొచ్చు. ఓకే, దీనికి మంచి ఎగ్జాంపుల్స్ మీరు ఇలాంటివి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో mod x is not differentiable, ఇందాక నేను చెప్పాను కదా, నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్కడ x is equal to a. ఇది ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ g of a 0 అవ్వాలి. g of a 0 అవ్వాలంటే ఇది ఎప్పుడు 0 అవుతుంది? 0 దగ్గర ఎట్ x is equal to 0. నెక్స్ట్ f of x is equal to mod x plus mod x minus 1. mod x plus mod x minus 1 రెండు మోడ్యులస్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇది ఎక్కడ x 0 దగ్గర, ఇది x is equal to 1 దగ్గర 0 అవుతుంది. కాబట్టి ఇది ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ x is equal to 0 and x is equal to 1. ఓకే, సో మనం ఇది ప్రూవ్ కూడా చేసాం. మనం ఐపీ సిరీస్లో ఇది ప్రూవ్ చేసినాము. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు mod x ప్లస్ mod x మైనస్ 1 ప్లస్ mod x మైనస్ 2 ప్లస్ mod x మైనస్ 3. ఓకే, సో ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ at x is equal to 0, 1, 2, 3 all the above. ఓకే, లేదా 0, 1, 0, 2, 1, 2, 1, 3, 0, 1, 2, 3 ఈ టైప్లో ఆప్షన్స్ ఇస్తే ఇంత పెద్ద ప్రాబ్లం ఎలా చేయాలి అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫార్ములా అనమాట. ఓకే, సో ఇలా ఈ స్టాండర్డ్ ఈ ఫార్మాట్లో కనుక ఉన్నట్లయితే ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్కడెక్కడ ఇది 0 ఎక్కడ అవుతుంది? 0 దగ్గర, ఇది 1 దగ్గర, ఇది 2 దగ్గర, ఇది 3 దగ్గర. ఆ ప్లేసెస్లో మాత్రమే నాట్ డిఫరెన్షియబుల్, మిగతా ప్లేసెస్లో ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్. 0, 1, 2, 3 ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ 4 పాయింట్స్. ఓకే, ఇలాంటివి ఏది ఇచ్చినా మీరు చేయగలుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ బోత్ నాన్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాను, ఒకటి డిఫరెన్షియబుల్ ఒకటి నాన్ డిఫరెన్షియబుల్ అయితే దేర్ సమ్ ఆబ్వియస్లీ నాన్ డిఫరెన్షియబుల్. ఓకే, ప్రోడక్ట్ మే ఆర్ మే నాట్ డిఫరెన్షియబుల్. నెక్స్ట్ రెండు డిఫరెన్షియబుల్ కావు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్ కాదు ఆ పాయింట్ దగ్గర, జీ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్ కాదు.
but sometimes it is differentiable. Okay, so what sum ante for example sin of mod x ఎలా ఉంటుంది? sin of mod x గ్రాఫ్ తెలుసా? ఇక్కడ కార్నర్ ఫామ్ అవుతుంది ఇట్లా. దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ sin of mod x. ఇట్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ x is equal to 0. ఓకే, 0 దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వదు. ఓకే, ఇలాంటి గ్రాఫ్ కనుక ఇచ్చి మిమ్మల్ని అడిగితే sin of mod x ఇచ్చిన అనుకోండి, దాని గ్రాఫ్, సరే గ్రాఫికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పాను కదా. సో ఇట్లా వేవ్ ఉంటుంది, ఇక్కడ మాత్రం కార్నర్ ఫామ్ అవుతుంది. ఓకే, సో కార్నర్ ఆర్ కస్ప్ లాంటి ఫామ్ అయినప్పుడు అక్కడ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఏంటి? mod x ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ x is equal to 0, బట్ దేర్ డిఫరెన్స్, ఓకే, దేర్ సమ్ అన్న f of x plus g of x. ఓకే, ఇక్కడ g of x దగ్గర మైనస్ ఆఫ్ mod x తీసుకున్నాం. మైనస్ ఆఫ్ mod x అంటే రివర్స్. ఓకే, mod x అంటే పైకి ఉంటుంది, మైనస్ ఆఫ్ mod x కిందకు ఉంటుంది. వాటి సమ్ ఏమవుతుందంటే x నెగిటివ్ అయినప్పుడు sin of mod x ఏమవుతుందండి? mod x నెగిటివ్ అయినప్పుడు mod x is equal to మైనస్ x, అండ్ x పాజిటివ్ అయినప్పుడు x గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు mod x is equal to x కదా. x నెగిటివ్ అయినప్పుడు f of x is equal to, ఓకే, sin of మైనస్ x ఏమవుతుంది? మైనస్ sin x. mod x is equal to మైనస్ x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x అవుతుంది. x పాజిటివ్ అయినప్పుడు sin of mod x sin x అవుతుంది, ఇది x అవుతుంది. ఓకే, సో దెన్ వాట్ ఈజ్ f dash x యాక్చువల్లీ? మైనస్ sin x డెరివేటివ్ cos x ప్లస్ x డెరివేటివ్ 1. ఇది ఎప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్. నెక్స్ట్ ఇది డెరివేటివ్ అని డైరెక్ట్ చేస్తున్నాను. sin x డెరివేటివ్ ఏంటి? cos x మైనస్ x డెరివేటివ్ 1. ఇది ఎప్పుడు x గ్రేటర్ దెన్ 0. x 0 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే cos 0 1, మైనస్ 1 ప్లస్ 1 0. x 0 సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 1, 1 మైనస్ 1 0. సో లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ 0 అవుతుంది, రైట్ హ్యాండ్ డెరివేటివ్ 0 అవుతుంది. రెండు ఎగ్జిస్ట్ అవుతున్నాయి, రెండు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఎట్ x is equal to 0. సో దిస్ ఈజ్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. రెండు కనుక నాన్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అయితే వాటి సమ్ మే బీ డిఫరెన్షియబుల్. ఎంత చూసారా, రెండు డిఫరెన్షియబుల్ ఎగ్జిస్ట్ అవ్వట్లేవు, కానీ సమ్ ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంది. నాట్ ఆల్వేస్, దిస్ ఈజ్ మేబీ, సమ్ టైమ్స్ అంటే మే ఆర్ మే నాట్ అన్నట్టు, ఆల్వేస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 3-4 పాయింట్స్, వీటిని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకి అది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద 4 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని ఇక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో sin of mod x మనం గ్రాఫికల్గా ఇచ్చినప్పుడు కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇలాంటి గ్రాఫ్ ఇచ్చాడు అనుకోండి, ఇట్లా ఇస్తే ఇది ఎక్కడెక్కడ డిఫరెన్షియబుల్ కాదండి, ఈ పాయింట్లో డిఫరెన్షియబుల్ కాదు, ఈ పాయింట్, మిగతాది స్మూత్ కర్వే, ఇక్కడ మాత్రమే కార్నర్ ఫామ్ అయింది కాబట్టి అక్కడ ఒక్క దగ్గర మనకి 2 టాంజెంట్స్ ఫామ్ అవుతాయి. ఓన్లీ యూనిక్ టాంజెంట్ ఫామ్ కావాలి, యూనిక్ టాంజెంట్ ఫామ్ అయితేనే మనకి డిఫరెన్షియబుల్ అవుతుంది, ఇక్కడ అవ్వదు. ఓకే, నెక్స్ట్ సమ్ టైమ్స్ ఇలా వి షేప్లో ఇస్తాడు, అది ఎక్కడెక్కడ డిఫరెన్షియబుల్ కాదు అని అడుగుతాడు. ఓకే, సో ఇక్కడ సో ఎక్కడెక్కడ కార్నర్స్ ఫామ్ అయినాయో అక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు. సో దిస్ ఈజ్ గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో కార్నర్ ఫామ్ అయిందంటే చాలు, అక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు. సో ఇవి ఎక్కడెక్కడ డిఫరెన్షియబుల్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో మీకు ఇలా పీస్ వైజ్ డిఫైన్ ఫంక్షన్స్ ఇచ్చి కూడా డిఫరెన్షియబిలిటీని చెక్ చేయమనొచ్చు. ఇలా డైరెక్ట్గా చేయొచ్చు, లేదా లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ డెరివేటివ్ డెఫినేషన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు. సో వీటిపైన బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్. ఓకే, ఇక్కడ ఒక పిచ్చి గీతలు కనబడుతున్నాయి అనుకుంటున్నారా?
ఇలాంటివి కూడా సమ్ టైమ్స్ గ్రాఫికల్గా కూడా క్వశ్చన్స్ అడగచ్చు, అందుకనే చెప్తున్నాను. సో ఇక్కడ రెండు మీట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఒక కార్నర్ ఫామ్ అయినట్టు, సో అక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు. మిగతా స్మూత్ కర్వ్ కాబట్టి డిఫరెన్షియబుల్. సో ఇది కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి అక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు. ఇగో ఇక్కడ ఒక కార్నర్ ఫామ్ అయింది. ఇగో ఇక్కడ వన్ మోర్ పాయింట్. సో ఈ ప్లేస్లో డిఫరెన్షియబుల్ అవ్వదు, ఈ ప్లేస్లో అంటే ఈ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అది. సో 0 దగ్గర అనుకోండి, ఈ పాయింట్ దగ్గర. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పారాబోలా y = x². ఇక్కడ నుంచి మళ్ళీ y = x అనుకోండి. సో ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఇస్తాడో ఆ పాయింట్ దగ్గర. ఓకే, సో ఇలా కార్నర్స్ ఫామ్ అయిన ప్లేస్లో మనకి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ డెరివేటివ్స్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ ఫార్ములాస్, స్టాండర్డ్ ఫంక్షన్స్. ఓకే, సో మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రిన్సిపల్ నేర్చుకున్నాం కదా. ఏంటి ఫస్ట్ ప్రిన్సిపల్? f' ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ h టెన్స్ టు 0 f(x + h మైనస్ f(x/h). కరెక్టే కదా? ఓకే, f' ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f(x + h మైనస్ f(x/h). దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్స్, ఫండమెంటల్ థీరం లేదా బేసిక్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు. సో బై యూజింగ్ దిస్ ప్రిన్సిపల్ we have estimated, we have proved, okay, we have derived these formulas in IPE session. okay, IPE లో మనం డెరివేటివ్కి సంబంధించిన డిఫరెన్షియేషన్ కంప్లీట్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్, ప్రతి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడం జరిగింది. అవన్నీ మీకు మన ప్లేలిస్ట్లో డిఫరెన్షియేషన్ అనే ట్యాబ్ కింద టోటల్ మోర్ దాన్ 20 వీడియో లెక్చర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రిన్సిపల్ పైన ఒక వీడియో లెక్చర్ ఉంది. సో మీరు అందులో క్లియర్ డెరివేషన్స్ చూసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు కావాలంటే లింక్ని ప్రొవైడ్ చేస్తాను, చూసుకోవచ్చు ప్లేలిస్ట్. అందులో చూడండి, డిఫరెన్షియేషన్ సంబంధించి ఫుల్ సిరీస్ ఉంది, వీడియో సిరీస్ ఉంది, చూసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ని ఎలా డిరైవ్ చేసామనేది అక్కడ ఉంది. బట్ మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి ప్రూఫ్స్ అవసరం లేదు. ఫార్ములాస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో డెరివేటివ్స్లో మనకి ఏమేమి డెరివేటివ్స్, ఎందుకంటే ఈ డెరివేటివ్స్ మనం పర్ఫెక్ట్గా ఉంటేనే ఇంటిగ్రేషన్స్ మనకి ఈజీ అయిపోతుంది. అందుకని ఈ డెరివేటివ్ ఫార్ములాస్ ఏమేమైతే వస్తాయో వాటన్నిటిని ఒక పేపర్ పైన లేదా ఒక చార్ట్ పైన మంచిగా నీట్గా రాసుకొని మీరు చదువుకునే స్టడీ రూమ్లో పేస్ట్ చేసుకోండి. వాటిని డైలీ అప్పుడప్పుడు ఒకసారి చూస్తూ ఉంటే మనకి గుర్తుండిపోతాయి. ఓకే, వన్స్ వాటిని బాగా ప్రాక్టీస్ చేసినట్టు ప్రాబ్లమ్స్లో అవి ఎట్లాగో వస్తూ ఉంటాయి. ఓకే, మీకు ఇక్కడ మర్చిపోయినాను, మీకు ఆల్రెడీ ఐపీ బాగా చేసిన వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే x⁴n ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ x⁴n ఏంటి, n × x⁴n-1. అది చాలా ప్రాబ్లమ్స్లో తెలియకుండానే వస్తుంది. x² ఫామ్లో వస్తుంది, x³ ఫామ్లో వస్తుంది, x⁴100, x⁴4 ఆ ఫార్మాట్లో రావడం వల్ల మనం ఆ ప్రాబ్లమ్ చేసి ఆ ఫార్ములా మొత్తం బై హార్ట్ అయిపోయి మొత్తం మెమరీ కార్డులో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అందుకని ఆ ఫార్ములాస్ని ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఫార్ములాస్ ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఓకే, సో గుర్తుండడానికి మీకు ఇంకొక మెథడ్ ఏమని చెప్పాను, చార్ట్లో రాసుకొని రూమ్లో పేస్ట్ చేసుకొని డైలీ ఒకసారి వాటిని చూస్తే గుర్తుండిపోతాయి. అన్ని ఏ చాప్టర్ అయినా అంతే, ఈవెన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్సో. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్, సో ఆర్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఫార్ములాస్ అన్ని డిరైవ్ చేయడం జరిగింది. సో now we will see derivatives of some algebraic functions. okay, derivative of constant function, alone ga constant function, ఒంటరిగా కాన్స్టెంట్ ఫంక్షన్ ఉన్నట్లయితే దాని డెరివేటివ్ ఏంటి, 0. ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్ -1 lakh ఉందనుకోండి, what is the answer? 0. it is a constant, right? నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఈ ఇయర్ ఏంటండి, ఈ ఇయర్ అంటే ప్రజెంట్ నేను 2021లో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి 2021.
2021 డెరివేటివ్ ఏంటండి 0. ఓకే, సో అలా ఏ కాన్స్టెంట్ ఇచ్చినా దాని డెరివేటివ్ ఏమని చెప్పాలి 0. డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ 0. అది ఎలా అనేది ప్రూవ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఏంటండి ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. n into x to the power of n minus 1. For example, derivative of x cube ఏం లేదండి, ఆ తల మీద ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి వెనకబడేసి ఈ తల మీద ఉన్నదాన్ని ఒకటి తగ్గించాలి అంతే. ఓకే, అంతే సింపుల్. ఓకే, దీన్ని వెనకబడేయండి 3, తల మీద ఒకటి తగ్గించండి 2, దట్స్ ఇట్. ఓకే, నౌ వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 100? వెనకబడేయండి 100 ఇంటూ ఎక్స్ పవర్ 100 మైనస్ 1 99. ఓకే, సో ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఎక్స్ పవర్ -100 వెనకబడేయండి, ఒకటి తగ్గించండి, -100కి ఒకటి తగ్గించండి, -101 అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, -n-1 కదా. సో లైక్ దిస్ వీ కెన్ యూజ్ x power n formula, n into x power n minus 1. if there are some fractions ఉంటే ఎలా చేయాలి, డెరివేటివ్ ఆఫ్ x to the power of, for example 3/2. okay, derivative of x power 3/2, that is of the form x power n, right? n into x to the power of n minus 1. 3/2 n అంటే ఇది ఇక్కడ ఉన్నది ముందు పడేయాలన్నా, 3/2 into x to the power of 3/2 minus 1, that is 3/2 into x power 1/2 3/2 root x. ఓకే, సో ఇలా ఉన్న n into x power n minus 1. ఓకే, నెక్స్ట్ రూట్ x, సేమ్ ఇదే ఫార్ములా. దీని నుంచి వెళ్ళి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని నుంచే ఇవన్నీ దీని నుంచే, these all are from this only. ఓకే, అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ మనకి పదే రూట్ ఎక్స్ కనబడుతూ ఉంటుంది, రూట్ ఎక్స్ హాయ్ చెప్తుంది. ఓకే, వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్? 1/2 రూట్ ఎక్స్ దీని నుంచి వస్తుంది. రూట్ ఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ పవర్ 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1, 1/2 ఇంటూ ఎక్స్ పవర్ -1/2, 1/2 అది కిందికి వస్తే ఎక్స్ పవర్ 1/2 అవుతుంది, 1/2 రూట్ ఎక్స్. ఓకే, సో రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్, 1/root x డెరివేటివ్ -1/2 ఇంటూ ఎక్స్ రూట్ ఎక్స్. 1/root x కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ పవర్ -1/2. సేమ్ దీనిలాగానే దాన్ని కూడా చేస్తే మనకేమొస్తుంది, -1/2 ఇంటూ ఎక్స్ రూట్ ఎక్స్. రిమెంబర్ ఇట్, ఇది సమ్ టైమ్స్ కనబడుతుంది, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు కనబడుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. డెరివేటివ్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1/x². డెరివేటివ్ ఆఫ్ 1/x అంటే కూడా ఇలానే చేయొచ్చు, ఎక్స్ పవర్ -1. 1/x is nothing but x to the power of -1 can be written as -1 into x power -1 into x power -2, that is -1/x². okay, so 1/x power n, x power n డెరివేటివ్ ఏమో n into x power n -1. 1/x power n కూడా గుర్తుపెట్టుకోండి, అంటే దీన్ని యూజ్ చేసుకొని చేయొచ్చు దానికి కూడా. బట్ ఓకే, గుర్తుపెట్టుకుంటే ఇంకా టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ దట్ ఈజ్ -n/x power n -1. అది కూడా ఎలా వచ్చింది చూడండి, దాన్ని x పవర్ -n అని రాయొచ్చు. డెరివేటివ్ -n ఇంటూ ఎక్స్ పవర్ -n -1. సో -n అది కిందికి వెళ్ళిపోతే x పవర్ n + 1, దట్స్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్ 1/x² అడిగాడు అనుకోండి. 1/x² అడగానే n2 కాబట్టి -2 n అంటే -2/x పవర్ ఒకటి పెంచండి 3. ఓకే, ఇందాకేం చేసాం, పవర్ది వెనకాల రాసేసి పవర్లో ఒకటి పెంచాం కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా. సో డెరివేటివ్ ఆఫ్ 1/x పవర్ 100 -100/x to the power of 101. okay, so like that we can answer. Now derivative of 1/f of x
ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ డాష్ ఎక్స్. ఇది లాటర్ అంటే యూ బై వి ఫార్ములా చెప్పిన తర్వాత చెప్దాం అనుకున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసినాయి కదా, నోట్ చేసుకోండి. 1/f ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంటే ఏం రాయొచ్చండి, మైనస్ ఇక్కడ ఉన్న ఏ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ ఇక్కడ డెరివేటివ్ చేసి రాసి డినామినేటర్లో స్క్వేర్ పెట్టాలి. ఇది బై యూజింగ్ యూ బై వి ఫార్ములాలో వస్తుంది. దాన్ని కూడా మనం ప్రూవ్ చేయడం జరిగింది ఐపీ సిరీస్లో, రిమెంబర్. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ mod x డెరివేటివ్ x by mod x అండి, అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఫర్ x నాట్ ఈక్వల్ టు 0. వై మీన్స్ modulus of x is not differentiable at x is equal to 0. In remaining cases, the derivative of mod x is x by mod x. Next, derivative of box x step function greatest integer function derivative 0 for x belongs to real numbers minus integers. అంటే ఇంటిజర్స్ కాని ప్లేస్లలో అన్నిట్లలో దీని యొక్క డెరివేటివ్ ఏంటి, 0. ఓకే, మరి ఇంటిజర్స్ దగ్గర ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఇదే వీడియోలో కూడా. ఇంటిజర్స్ దగ్గర స్టెప్ ఫంక్షన్కి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, సో రిమెంబర్ ఆల్ దీస్ ఫార్ములాస్. నెక్స్ట్ డెరివేటివ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమిక్ ఫంక్షన్స్. ఓకే, సో డెరివేటివ్ ఆఫ్ ఇవన్నీ ప్రూవ్ చేసామండి మనం ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి మన ఐపీ సిరీస్లో. ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ. ఓకే, ఈ పవర్ ఎక్స్ ఒకవేళ ఈ ఏ ప్లేస్లో ఈని రిప్లేస్ చేసినట్లయితే ఈ పవర్ ఎక్స్ లాగ్ ఈ బేస్ ఈ అవుతుంది. లాగ్ ఈ బేస్ ఈ వాల్యూ 1, దెన్ వీ విల్ గెట్ దిస్ వన్. దిస్ ఈజ్ జనరల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ log mod x బేస్ ఏ కి డెరివేటివ్ 1/x log e బేస్ ఏ, ఇది న్యూమరేటర్లో ఉంటే డినామినేటర్ పంపిస్తే ఏమైతే log a బేస్, ఇవి రెండు చేంజ్ అవుతాయి. ఓకే, దీనిలో స్పెషల్ కేస్ ఏ ప్లేస్లో ఈ తీసుకున్నట్లయితే log x బేస్ ఈ, log mod x బేస్ ఈ డెరివేటివ్ 1/x log x డెరివేటివ్ విత్ బేస్ ఏ. జనరల్గా log x ఉందంటే దాని అర్థం ఏంటి, బేస్ ఈ. దాన్ని న్యాచురల్ లాగరిథం ln x అని కూడా అంటాం. log x base e also called as ln x, natural logarithm. దాని డెరివేటివ్ 1/x, ఎందుకంటే ఇది బేస్ ఏ కదా, ఈ తీసుకున్నట్టయితే log e బేస్ ఈ 1 అయిపోతుంది, 1/x అయిపోతుంది. ఓకే, సో బేస్ ఏ ఉన్నప్పుడు బేస్ ఈ ఉన్నప్పుడు ఎలా అనేది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఎలా అడుగుతారు, 2 power x డెరివేటివ్ ఆఫ్ 2 power x is equal to 2 power x into log 2. 2 power x into log 2, like that. Okay, so derivative of 100 power x 100 power x into log 100. Okay, year ఏముంది 2021 power x అంటే ఏం రాస్తాం, 2021 power x into log of 2021. next derivative of log x base 2, log x base 2, that is 1/x into log 2 base e or 1/x into log e base 2. ఓకే, సో రిమెంబర్ ఇలాంటివి ఎలా ఫార్ములాస్ ఉన్నా కానీ మనం అప్లై చేసేటట్టుగా ఉండాలి. సో దీస్ ఆర్ ది ఫార్ములాస్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ డెరివేటివ్స్ ఆఫ్ trigonometric functions, inverse trigonometric functions. My dear students, well, trigonometry is very important. ఓకే, సో ట్రిగ్నామెట్రీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫార్ములాస్ అందులో ఉన్న ప్రతి ఫార్ములాని చాలా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. వై మీన్స్ ట్రిగ్నామెట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ లిమిట్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, జామెట్రీ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నిట్లలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. రైట్, ఓకే, సో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క ఫార్ములాస్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఒక ట్రిక్ చెప్తున్నాను ఇక్కడ చూడండి. sin x డెరివేటివ్ cos x, tan x డెరివేటివ్ secant square x, secant x డెరివేటివ్ secant x ఇంటూ tan x, ఈ మూడింటికి ప్లస్ అండి. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏవైతే సితో స్టార్ట్ అవుతాయో కాస్, కాట్, కొసెక్, వాటికి డెరివేటివ్స్ మైనస్ ఉంటాయి. వీటికి ప్లస్, వాటికి మైనస్.
ఓకే, cos x, sin x derivative cos x derivative minus sin x, tan x derivative secant square x, cot x derivative minus cosecant square x, secant x derivative secant x tan x, cosecant x derivative minus cosecant x cot x. ఈ సితో స్టార్ట్ అయ్యే వాటికి అవుట్పుట్ మైనస్ ఉంటాయి. ఈ రెండు సేమ్ మ్యూజిక్ ఫాలో అవుతాయి, సేమ్ మ్యూజిక్. ఓకే, రైట్. నెక్స్ట్ డెరివేటివ్స్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కాట్కి కొసెక్కి లింక్ ఉంటుంది కదా, అలా కూడా ఆ టర్మ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. cosec square x minus cot square x is equal to 1 ఐడెంటిటీస్లో వాటి మధ్యన లింక్ ఉంటుంది కదా, అలా. నెక్స్ట్ ఇన్వర్స్ కూడా అంతే అండి. సైన్ టాన్ సెక్కి పాజిటివ్ ఉంటాయి, కాస్ కాట్ కొసెక్కి నెగిటివ్ ఉంటాయి. ఇక్కడ ఇంకేంటంటే సేమ్ వస్తుంది, అటు ఇటు సేమ్ ఉంటాయి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/√1 - x², కాస్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ -1/√1 - x². హియర్ ద domain is mod x less than 1. Next, tan inverse x derivative 1/1 + x², cot inverse x derivative -1/1 + x². Here x belongs to real numbers. Next, secant inverse x derivative 1/mod x into √(x² - 1), cosecant inverse x derivative -1/mod x into √(x² - 1). Here mod x is greater than 1. Students, remember domain range of ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించిన ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నాను కదా, ఇంక్లూడింగ్ డొమైన్, రేంజ్, గ్రాఫ్స్ ఎట్సెట్రా ఆల్. వీటి డొమైన్ రేంజ్ ఏంటి, సైన్, కాస్, టాన్, కాట్, కొసెక్, సెక్, వాటికి డొమైన్ రేంజ్ ఏంటివి, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ డొమైన్ రేంజ్ ఏంటివి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇంకొక సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి హైపర్బోలిక్ ఫంక్షన్స్వి, అవి రాసి వీడియో క్లోజ్ చేస్తాను. లాస్ట్, డెరివేటివ్స్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటే చాలా తక్కువగా అడుగుతూ ఉంటారు, రేర్గా అడుగుతూ ఉంటారు. బట్ వీటిని ఎందుకు వదిలిపెట్టాలి, ఇవి కూడా నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్డర్ ఏంటంటే సైన్, కాస్, టాన్ కదా, వాటికి ప్లస్ ఉంటాయి, మిగతా వాటికి మైనస్. కాట్, సెక్, కొసెక్ వాటికి మైనస్ ఉంటాయి. సేమ్ అవే పోలికలు. అక్కడ సైన్ కాస్ సైన్ హెచ్ఎక్స్ డెరివేటివ్ కాస్ హెచ్ఎక్స్ డెరివేటివ్ సైన్ హెచ్ఎక్స్. ఇందాక నేర్చుకున్న లాంటివే కానీ హెచ్ ఎక్స్ట్రా ఉంటుంది. సైన్ కాస్ టాన్కి ప్లస్, మిగతా వాటికి మైనస్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ డెరివేటివ్స్ ఆఫ్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇవి డిఫరెంట్గా ఉంటాయండి. రిమెంబర్, sin h inverse x 1/√1 + x², cos h inverse x derivative 1/√(x² - 1), tan h inverse x derivative 1/1 - x², cot h inverse x derivative కూడా 1/1 - x², secant h inverse x derivative -1/x into √1 - x², cosecant h inverse x ది -1/mod x into √1 + x². నెక్స్ట్, ఇవి హైపర్బోలిక్ ఫంక్షన్స్లో మనం నేర్చుకోవడం జరిగింది. ఇవి కూడా అప్పుడప్పుడు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, రిమెంబర్ దీస్ ఫార్ములాస్ ఆల్సో. ఓకే, సో స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో చాలా ఫార్ములాస్ నేర్చుకోవడం జరిగింది. సో ఈ ఫార్ములాస్ అన్నింటిని కనుక గుర్తుపెట్టుకొని ఉంటే నెక్స్ట్ డెరివేటివ్ ఇంకొకటి మనకి ప్రోడక్ట్ సమ్ రూల్, ప్రోడక్ట్ రూల్, కోషెంట్ రూల్, చైన్ రూల్, ఈ 4. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, అది నెక్స్ట్ వీడియోలో అవి చెప్తాను. అవి మైండ్లో ఉంటే ఎలాంటి డెరివేటివ్ ప్రాబ్లం ఇచ్చినా మనం అలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో అవి నెక్స్ట్ వీడియోలో చెప్పేసి చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మనకి వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ.